Good afternoon to one and all. I am dealing with the course of Power Plant Engineering. In that, today's topic is heat treatment and cyclone furnace. So, the outline of my presentation is droughts, heat treatment, stages of heat treatment, and cyclone furnace. సో చూడండమ్మా మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డ్రాట్స్ టాపిక్ స్టార్ట్ చేసాము. సో డ్రాట్స్లో వచ్చేటప్పటికి మనకి డ్రాట్స్ టాపిక్ స్టార్ట్ చేసాము. సో డ్రాట్స్ అంటే ఏంటి, మనకి చిమ్నీలో ఉన్న ప్రెషర్ కి అట్మాస్ఫియర్ కి ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ అనేది మనం డ్రాట్స్ ద్వారా మనం మెజర్ చేస్తాము. సో డ్రాట్స్ లో హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ డయామీటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, డ్రాట్స్ యొక్క క్లాసిఫికేషన్స్. సో డ్రాట్స్ ఆర్ అగైన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ two types, natural drought and artificial drought. Artificial drought is again broadly classified into two types. Okay, mechanical drought and steam jet drought. Mechanical drought is again broadly classified, subclassified into three types: induced drought, forced drought, and balanced drought. Okay, so previous class వరకు మనం మెకానికల్ డ్రాట్స్ లో ఇండ్యూస్డ్ అండ్ ఫోర్స్డ్ డ్రాట్ చూసాము. ఇప్పుడు బ్యాలెన్స్డ్ డ్రాట్ గురించి స్టడీ చేస్తున్నాము. సో బ్యాలెన్స్డ్ డ్రాట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇండ్యూస్డ్ అండ్ ఫోర్స్డ్ డ్రాట్. సో బ్యాలెన్స్డ్ డ్రాట్ ఏంటంటే మనకి ఇండ్యూస్డ్ డ్రాట్ ఫోర్స్డ్ డ్రాట్ యొక్క కాంబినేషన్. ఓకేనండి. సో ఇండ్యూస్డ్ డ్రాట్ ఏమవుతుంది మనకి, సో ఇండ్యూస్డ్ డ్రాట్ వచ్చేటప్పటికి ఫర్నెస్ దగ్గర మనం బ్లోయర్ పెట్టడం వల్ల ఫర్నెస్ లోకి కంబషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా జరగడం కోసం మనం బ్లోయర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం ఫర్నెస్ దగ్గర. దట్ ఈస్ ఇండ్యూస్డ్ డ్రాట్. ఓకే, సో ఫోర్స్డ్ డ్రాట్ వచ్చేటప్పటికి మనం చిమ్నీ దగ్గర బ్లోయర్ ఆర్ ఫ్యాన్ అనేది ఇమర్స్ చేస్తాము. ఎందుకంటే మనకి డస్ట్ ప్రెసిపిటేటర్స్ నుంచి వచ్చిన ఎయిర్ ని చిమ్నీ ద్వారా మనకి రిమూవ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్. So in this system, forced drought fan comes over the resistance of preheater and the chain gauge drought, where the induced drought comes to the drought losses in the boiler, economizer, air preheater and connecting fluids. సో చూడండమ్మా మనకి రెండింటి యొక్క కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను కదా, బాయిలర్ దగ్గర ఒక బ్లోయర్, చిమ్నీ దగ్గర ఒక బ్లోయర్ యూజ్ చేయడం వల్ల బాయిలర్ లోకి ఎయిర్ అనేది మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్పుట్ అనేది కంబషన్ ప్రాసెస్ కోసం ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తుంది. అలానే మనకి చిమ్నీ దగ్గర యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లూ గ్యాసెస్ ని, మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్ ని మనకి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేయడం కోసం బ్యాలెన్స్డ్ డ్రాట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో చూడనమ్మా, సో మనకి జనరల్ గా వచ్చేటప్పటికి ఫోర్స్డ్ డ్రాట్ వచ్చేటప్పటికి పాజిటివ్ ప్రెషర్ తోటి ఉంటుంది. సో చూడండి మనకి ఇక్కడ అవుట్లెట్ ప్రెషర్, మనకి ఇన్లెట్ ప్రెషర్ ఇన్ ఫోర్స్డ్ ఫ్యాన్ వచ్చేటప్పటికి మనకి పాజిటివ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో అంటే మనకు ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువగా ఇస్తాం కంబషన్ ప్రాసెస్ కి. నెక్స్ట్ దిస్ ఇస్ ద అట్మాస్ఫియరిక్ లైన్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాము. అవుట్లెట్ ఆఫ్ ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ కి మనకి ప్రెషర్ కూడా అట్మాస్ఫియరిక్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్రేటర్ కి వెళ్ళేటప్పటికి ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది ఈ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఫోర్స్డ్ డ్రాట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కి వచ్చేటప్పటికి ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది. అగైన్ మనకి అవుట్లెట్ ఆఫ్ ఫోర్స్డ్ ఫ్యాన్ నుంచి వచ్చిన ప్రెషర్ అనేది గ్రేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే ఆఫ్టర్ కంబషన్ ప్రాసెస్ తర్వాత గ్రేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ప్రెషర్ అబౌవ్ ద గ్రేటర్ వచ్చేటప్పటికి అగైన్ నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది. ఓకేనండి, ప్రెషర్ అబౌవ్ ద గ్రేటర్ దగ్గర నెగిటివ్ ప్రెషర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆ నెగిటివ్ ప్రెషర్ అనేది గ్రేటర్ దగ్గర నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, అగైన్ ఎకనామైజర్ ప్రీ హీటర్స్ ని యూజ్ చేసుకొని చిమ్నీ దగ్గరికి వెళ్తుంది. సో చూడండి అగైన్ అందుకనేసి మనకి ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో ఇన్లెట్ ప్రెషర్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఫ్యాన్ కి మనకి నెగిటివ్ ప్రెషర్ ఉండదు. సో నెగిటివ్ ప్రెషర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఫోర్స్ అనేది ప్రెషర్ అనేది ఎక్కువ అవడం వల్ల పాజిటివ్ ప్రెషర్ కింద కన్వర్ట్ అయ్యి లోపల మాలిక్యూల్స్ అనేది దాని యొక్క డెన్సిటీ అనేది రెడ్యూస్ అయ్యి అట్మాస్ఫియర్ కి చిమ్నీ ద్వారా మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్తాయండి. ఓకేనా, సో అందుకనేసి ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ ఉంది. అగైన్ అవుట్లెట్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒకసారి డయాగ్రామ్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండమ్మా. సో ఇనీషియల్ గా మనకి బ్లోయర్ దగ్గర, ఫ్యాన్ దగ్గర మనకి ప్రెషర్ అనేది అబోవ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువగా ప్రెషర్ ఇస్తున్నాం కాబట్టి పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది. సో బ్లోయర్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ దగ్గర పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది.
ఆ పాజిటివ్ ప్రెషర్ ని కంబషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి గ్రేటర్ దగ్గరికి యాష్ అనేది వస్తుంది. సో అక్కడ కూడా మనకి పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది. సో గ్రేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి వెంచింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ప్రెషర్ అనేది నెగిటివ్ ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనకి నెగిటివ్ ప్రెషర్ అనేది వచ్చింది. దిస్ ఇస్ ద నెగిటివ్ ప్రెషర్ లైన్. అగైన్ ఇక్కడ గ్రేటర్ దగ్గర నుంచి ఎకనామైజర్ అండ్ ఎయిర్ ప్రీ హీటర్ నుంచి పాస్ చేయడం వల్ల మనకి ఇండ్యూసర్ ఫ్యాన్ దగ్గరకు వస్తుంది. సో ఇండ్యూసర్ ఫ్యాన్ దగ్గర నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది, అంటే చిమ్నీకి అవుట్ సైడ్ మనకి నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ అగైన్ మనం ఏం చేస్తున్నాము, అట్మాస్ఫియర్ లోకి గ్యాసెస్ అనేవి రిలీజ్ చేస్తున్నాము. ఓకేనండి. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ డ్రాట్. బ్యాలెన్స్డ్ డ్రాట్ లో ఏమైనా డౌట్ ఉందా? Okay, next, advantages of mechanical drought: easy control of combustion and evaporation. సో మెకానికల్ డ్రాట్ లో వచ్చేటప్పటికి కంబషన్ యొక్క కంట్రోల్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ ఎవాపరేషన్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుందమ్మా. ఇంక్రీజెస్ ఇన్ ఎవాపరేటివ్ పవర్ ఆఫ్ ద బాయిలర్. సో మనకి ఎవాపరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి వాటర్ అనేది స్ట్రీమ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మెకానికల్ డ్రాట్స్ యూజ్ చేయడం వల్ల. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. రెడ్యూసెస్ ద హైట్ ఆఫ్ ద చిమ్నీ యొక్క హైట్ ని మనం రెడ్యూస్ చేసుకుంటాం. ఎందుకని మనం ఎక్స్టర్నల్ గా ఫ్యాన్స్ అనేది యూజ్ చేయడం వల్ల చిమ్నీ యొక్క హైట్స్ అనేవి మనం రెడ్యూస్ చేస్తున్నాం. ప్రివెన్షన్ స్మోక్. సో మాక్సిమం మనకి ఫ్యాన్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఎయిర్ తో పాటు మనకి పాస్ ఆన్ అవుతుంది. సో ఎయిర్ తో పాటు పాస్ ఆన్ అయిన తర్వాత మనకి బాయిలర్ అవుట్లెట్ దగ్గర డస్ట్ కలెక్టర్స్ ఉంటాయి. సో ఈ డస్ట్ కలెక్టర్స్ దగ్గర మనం ఎయిర్ డస్ట్ పార్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి దీంతో పాటు స్మోక్ పార్టికల్స్ ని కూడా మనకి ప్రివెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, క్యాపబుల్ ఆఫ్ కన్స్యూమింగ్ లో గ్రేడ్ కోల్. సో జనరల్ గా మనకి కంబషన్ ప్రాసెస్ కి సెమీ బిటుమినస్ అండ్ బిటుమినస్ కోల్ యూజ్ చేస్తామన్నాము. సో లో గ్రేడ్ కోల్ వచ్చేటప్పటికి పియట్ అండ్ లిగ్నైట్ కూడా యూజ్ చేసుకొని మనకి ఇక్కడ కంబషన్ ప్రాసెస్ అనేది అప్లికబుల్ చేసుకోవచ్చు అండి మెకానికల్ డ్రాట్స్ ద్వారా. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ మెకానికల్ డ్రాట్ ఓవర్ న్యాచురల్ డ్రాట్. సో మెకానికల్ డ్రాట్ కి న్యాచురల్ డ్రాట్ కి అడ్వాంటేజెస్ రిప్రజెంట్ చేస్తున్నాము. So first one, the artificial mechanical drought is better in control and more economical than the natural drought. So artificial mechanical drought వచ్చేటప్పటికి చాలా ఈజీగా మనకి అంటే కంబషన్ ప్రాసెస్ కానీ ఓకే స్మోక్ ని కానీ అన్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు కంట్రోల్ అండ్ మోర్ ఎకనామికల్ దాన్ ద న్యాచురల్ డ్రాట్. సో న్యాచురల్ డ్రాట్ వచ్చేటప్పటికి మనకి ఇనీషియల్ గా కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ అనుకున్నాము. సో దానికన్నా ఆర్టిఫిషియల్ డ్రాట్ అనేది ఓన్లీ ఫ్యాన్స్ ఒక్కటి యూజ్ చేస్తాం చిమ్నీకి కాబట్టి ఎకనామికల్ గా చాలా లెస్ గా ఉంటుంది. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ కంబషన్ ఈజ్ హై యాజ్ ద అవైలబుల్ డ్రాట్ ఈజ్ మోర్. సో రేట్ ఆఫ్ కంబషన్ అనేది అవైలబుల్ ఆఫ్ ద డ్రాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకని బెటర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మిక్సింగ్ ఆఫ్ ఎయిర్ విత్ ద ఫ్యూయల్ ఈజ్ పాసిబుల్. దేర్ఫోర్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఎయిర్ రిక్వైర్డ్ పర్ కేజీ ఆఫ్ ద ఫ్యూయల్ ఈజ్ లెస్. సో రేట్ ఆఫ్ కంబషన్ అనేది మెకానికల్ డ్రాట్ లో చాలా హైగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద న్యాచురల్ డ్రాట్. ఎందుకని ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ మిక్సింగ్ అనేది చాలా బెటర్ మిక్సింగ్ అనేది ఉంటుంది. ఎందుకని క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ పర్ ఫ్యూయల్ ఆఫ్ కేజీ ఆఫ్ ఫ్యూయల్ అనేది చాలా లెస్ గా ఉంటుంది కాబట్టి మిక్సింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫ్యూయల్ అనేది చాలా బెటర్ మిక్సింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ద ఎయిర్ ఫ్లో కెన్ బి రెగ్యులేటెడ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ బై చేంజింగ్ ద డ్రాట్ ప్రెషర్. సో ఎయిర్ ఫ్లోని మనం ఇక్కడ చాలా ఈజీగా రెగ్యులేట్ చేయగలం, అది మెకానికల్ డ్రాట్ లో. అదే న్యాచురల్ డ్రాట్ వచ్చేటప్పటికి మనకి రెగ్యులేట్ చేయము. ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది ఇన్పుట్ కింద మనకి ఎయిర్ ప్రీ హీటర్ ఎకనామైజర్ నుంచి పాస్ అయిన తర్వాత చిమ్నీలోకి ఎంటర్ అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని మనం రిమూవ్ చేసుకుంటాం. నెక్స్ట్, ద చిమ్నీ డ్రాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ బికాస్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఎగ్జాస్ట్ ద గ్యాసెస్ ఎట్ హై టెంపరేచర్ టు ప్రొడ్యూస్ ద డ్రాట్. సో ద చిమ్నీ డ్రాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద కాస్ట్ అంటే మనకి చిమ్నీ డ్రాట్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి
థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ అంటే ఎందుకు ప్రొడ్యూస్ చేసుకున్నాం అంటే థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్నాం. ఎందుకని మనకి మాక్సిమం అమౌంట్ ఆఫ్ హాట్ గ్యాసెస్ అనేవి మనకి బాయిలర్ నుంచి రిలీజ్ అయిన హాట్ గ్యాసెస్ ని రిమూవ్ చేసుకుంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం మనం న్యాచురల్ డ్రాట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇన్ మెకానికల్ డ్రాట్ the exhaust gas can be cooled to lowest possible temperature before exhaust and improves the thermal efficiency of the plant. సో మెకానికల్ డ్రాట్ వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని ఫస్ట్ మనం కూల్ చేసుకొని తర్వాత లోయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్స్ కి రీచ్ చేసుకొని నెక్స్ట్ చిమ్నీ ద్వారా బేస్ రిమూవ్ చేసుకుంటాం. అదే మనకి న్యాచురల్ డ్రాట్ అయితే డైరెక్ట్ గా హాట్ గ్యాసెస్ ని రిమూవ్ చేసుకుంటాము. మెకానికల్ డ్రాట్ ని హాట్ గ్యాసెస్ యొక్క టెంపరేచర్స్ ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల ఆ చిమ్నీ దగ్గర పొల్యూషన్ ని మనం మాక్సిమం హాట్ టెంపరేచర్ ని రెడ్యూస్ చేసుకుంటాం. Next, the height of the chimney used in the mechanical draught can be reduced sufficiently as a function of chimney is one of the exhaust the gases high in the atmosphere to prevent the contamination. సో హైట్ ఆఫ్ ద చిమ్నీ మనకి మెకానికల్ డ్రాట్ లో మనం రెడ్యూస్ చేసుకుంటున్నాం. ఎందుకని రెడ్యూస్ చేసుకుంటున్నాము? చిమ్నీ యొక్క హైట్ అనేది ఈజ్ సఫిషియెంట్లీ ఫంక్షన్ ఆఫ్ గ్యాసెస్ అమౌంట్ ఆఫ్ ద గ్యాసెస్ ప్రెసెంట్ ఇన్ ద కంటామినేట్. అంటే మనకి గ్యాసెస్ అనేది ఎయిర్ ప్రీహీటర్ నుంచి ఎకనామైజర్ నుంచి వచ్చిన గ్యాసెస్ ని బేస్ చేసుకొని మనకి చిమ్నీ యొక్క హైట్ అనేది మనకి మెకానికల్ డ్రాట్ లో డిజైన్ చేసుకుంటాం. అదే న్యాచురల్ డ్రాట్ వచ్చేటప్పటికి మనకి చిమ్నీ యొక్క హైట్ అనేది మాక్సిమం మనకి టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ డ్రాట్ ఈజ్ నియర్లీ 7%, whereas the efficiency of the chimney draught is hardly 1%. సో ఆర్టిఫిషియల్ డ్రాట్స్ లో మనం ఎక్స్టర్నల్ గా ఫ్యాన్స్ యూజ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ అనేది మోర్ గా ఉంటుంది when compared to the natural draught. The fuel consumption per kilowatts due to the artificial draught is 15% less than the natural draught. సో ఇక్కడ మనకి కంబషన్ ప్రాసెస్ లో ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది పర్ కేజీ అనేది ఆర్టిఫిషియల్ డ్రాట్ లో మనకి 15% లెస్ అనేది యూటిలైజ్ అవుతుంది when compared to the natural draught. ఎందుకని న్యాచురల్ డ్రాట్ లో డెన్సిటీ డిఫరెన్స్ వల్ల కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనకి మోర్ అమౌంట్ ఆఫ్ టైం కావాలి అండ్ ఎఫిషియన్సీ కూడా లెస్ వస్తుంది. అదే మనం ఎక్స్టర్నల్ గా ఫ్యూయల్ కి ఎయిర్ అనేది ఫ్యాన్స్ ద్వారా సప్లై చేయడం వల్ల ఎఫిషియన్సీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ద ఫ్యూయల్ బర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద గ్రేట్ ఈస్ 200 to 300 kg per meter square in area of the grate per hour with the mechanical draught, whereas it is hardly 550 kg per meter square hour with the natural draught. సో మనకి ఫ్యూయల్ బర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద గ్రేట్ పర్ ఏరియా వచ్చేటప్పటికి 200 to 300 kg per meter square. అంటే పర్ యూనిట్ ఏరియాకి వచ్చేటప్పటికి 200 to 300 kgs మెకానికల్ డ్రాట్ అనేది కంబషన్ ప్రాసెస్ ఇవ్వగలదు. వేరస్ న్యాచురల్ డ్రాట్ వచ్చేటప్పటికి ఓన్లీ 50 kgs. సో వేరియేషన్ ఉంది కాబట్టి మనకి ఎఫిషియన్సీ అనేది మెకానికల్ డ్రాట్స్ లోనే ఎక్కువ వస్తుంది. It prevents the formation of the smoke as complete combustion is possible even with the less air. సో మనకి ఇక్కడ మనకి కంప్లీట్ ఫార్మేషన్ ఆఫ్ స్మోక్ అంటే కంప్లీట్ కంబషన్ జరిగితేనే మనకి స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత లెస్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది మనకి అక్కర్ అవుతుంది. సో మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ డ్రాట్ ఈస్ ద హై క్యాపిటల్ కాస్ట్ రిక్వైర్డ్ అండ్ హై రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ యూస్డ్. సో మనకి మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ డ్రాట్ వచ్చేటప్పటికి క్యాపిటల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని మనం ఫ్యాన్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం ఎక్స్టర్నల్ గా పవర్ సప్లై చేసుకోవాలి అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఇవ్వాలి కాబట్టి అండ్ రన్నింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని ఫ్యాన్స్ యొక్క బ్లేడ్స్ కి మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ స్మోక్ పార్టికల్స్ ఉంటే అవి అటాచ్ అవుతుంది. సో వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి కాబట్టి రన్నింగ్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ యూజర్ ఆల్సో వెరీ హై. అంటే ఫ్యాన్స్ కి ఉన్న బ్లేడ్స్ యొక్క కాస్ట్ కూడా మనకి చాలా హైగా ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి ఇది ఒక్కటే మేజర్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, స్టీమ్ జెట్ డ్రాట్. సో మీకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ డ్రాట్ అనేది 2 types అనుకున్నాం, మెకానికల్ అండ్ స్టీమ్ జెట్ డ్రాట్. సో మెకానికల్ డ్రాట్స్ క్లాసిఫికేషన్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ స్టీమ్ జెట్ డ్రాట్. సో స్టీమ్ జెట్ డ్రాట్ లో వచ్చేటప్పటికి స్టీమ్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ అనేది వేరీ చేస్తాం. సో ఎలా వేరీ చేస్తాం అనేది ఇక్కడ చూస్తామండి.
సో మనకి ఎగ్జాస్ట్ స్ట్రీమ్ ఫ్రమ్ ద స్టీమ్ ఇంజిన్ అనేది స్టీమ్ నాజిల్ ద్వారా మనకి ఎంటర్ అవుతుంది. సో హాట్ గ్యాసెస్ అనేది మనకి ఎయిర్ ప్రీ హీటర్ నుంచి వస్తుంది. సో ఈ రెండింటి నుంచి ఈ స్టీమ్ అనేది మనకి కండెన్స్ అయిపోయి అగైన్ వాటర్ కింద కన్వర్ట్ అయ్యి వాటర్ ని మనం రిమూవ్ చేసుకుంటాం. అండ్ ఈ హాట్ గ్యాసెస్ ఏమన్నా ఉంటే ఈ స్టాక్ ద్వారా మనం రిమూవ్ చేసుకుంటాం. అండ్ స్మోక్ ఆర్ డస్ట్ బాక్స్ ఉంటుందండి ఇక్కడ. సో ఈ స్మోక్ బాక్స్ లో ఏమవుతుందంటే స్మోక్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఈ స్మోక్ బాక్స్ లో కలెక్ట్ అవుతుంది. అగైన్ ఈ స్మోక్ బాక్స్ ని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ మనం ఓపెన్ చేసుకొని ఈ స్మోక్ ని రిమూవ్ చేసుకొని అగైన్ ప్రాసెస్ అనేది రీసైకిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఇస్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా సింపుల్, నాజిల్ అండ్ సమ్ బ్యాఫల్స్ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఆక్యుపైస్ ద మినిమం కాస్ట్, రిక్వైర్స్ అటెన్షన్ లెస్ అటెన్షన్, సెవరల్ లాసెస్ ఆఫ్ లో గ్రేడ్ ఫ్యూయల్స్ కెన్ బి యూజ్డ్ విత్ ఇన్ ద సిస్టమ్. సో ఇక్కడ మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మినిమం గా ఉంటుంది, లెస్ అటెన్షన్ అండ్ లాసెస్ ఆఫ్ లో గ్రేడ్ కోర్స్ ని కూడా ఇక్కడ మనకి మినిమైజ్ చేస్తుంది. ఓకేనండి. సో దీంతో డ్రాట్స్ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ వన్ ఈస్ హీట్ ట్రీట్మెంట్. సో మనకి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ బాయిలర్స్ లో ఎందుకు యూజ్ చేసుకుంటాం అనేది. సో ఇన్ ఏ ఫ్యూయల్ ఫైర్డ్ ఫర్నెస్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఎయిర్. సో మనకి ఫ్యూయల్ ఫైర్డ్ ఫర్నెస్ లో అట్మాస్ఫియరిక్ ఎయిర్ గ్యాసెస్ అండ్ డిఫరెంట్ గ్యాసెస్ అనేవి కాంబినేషన్స్ ఉంటాయండి. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏమేంటి అంటే ప్రపోర్షనల్స్ గా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ dioxide, carbon monoxide, hydrogen, nitrogen, oxygen, water vapor, and various hydrocarbons. So a mixture of air లో ఈ డిఫరెంట్ గ్యాసెస్ యొక్క ప్రపోర్షన్స్ ఉంటాయండి. ఏమేంటి కార్బన్ మోనాక్సైడ్, డయాక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అండ్ హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ వచ్చేటప్పటికి NCH2 మాలిక్యూల్స్ అనేవి ఉంటాయండి. When vary the proportions of air and fuel in a fuel-fired furnace, you can provide three distinct atmospheres: oxidizing, reducing, and neutral. So మనకి ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ అనేది డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో ఫర్నెస్ లో ఫైర్ అవుతున్నప్పుడు అట్మాస్ఫియర్స్ లో 3 ప్రాసెస్ అనేవి జరుగుతుందండి. ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్, న్యూట్రల్ ప్రపోర్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్. సో దీనికోసం మనకి హీట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి హీట్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి 3 స్టేజెస్ అండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో ఫస్ట్ స్టేజ్ లో వచ్చేటప్పటికి హీట్ ద మెటల్ స్లోలీ టు ఎన్షూర్ ఏ యూనిఫామ్ టెంపరేచర్. సో ఇక్కడ మనకి మెటల్ ట్రీట్మెంట్, హీట్ ట్రీట్మెంట్స్ కావాలండి. సో హీట్ ట్రీట్మెంట్ కోసం మనం ఏం చేస్తామంటే ఫర్నెస్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి సో మెటల్ ని స్లోగా మనం యూనిఫామ్ టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ చేసుకుంటామండి. సెకండ్ స్టేజ్ లో సోక్ ద మెటల్ ఇన్ ఏ గివెన్ టెంపరేచర్ ఫర్ ఏ గివెన్ టైం. సో మనం ఏం చేస్తామంటే యూనిఫామ్ టెంపరేచర్ అటైన్ అయిన తర్వాత మనకు కావాల్సిన టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత సోక్ చేస్తామండి కొంత టైం వరకు. నెక్స్ట్ స్టేజ్ 3, కూల్ ద మెటల్ టు ఏ రూమ్ టెంపరేచర్. సో సోకింగ్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ కి మనకి కూల్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద వేరియస్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్: స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. Next, what is meant by heat treatment process? So heat treatment is a process of heating and cooling of a metal in a series of specific operations which changes or restores its mechanical properties. So heat treatment ఏం చేస్తామంటే అండి హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ మెటల్ ఒకేసారి చేస్తాము ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ యూస్ చేసుకొని హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ మెటల్ చూస్తామండి. బై చేంజింగ్ ద ఆర్ రిటోర్స్ ఇట్స్ మెకానికల్ ప్రాపర్టీస్. అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ని చేంజ్ చేసుకుంటూ హీటింగ్ అండ్ కూలింగ్ మీడియం ని యూస్ చేసుకొని హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేస్తాం. హీట్ ట్రీట్మెంట్ మేక్స్ ఏ మెటల్ మోర్ యూస్ఫుల్ బై మేకింగ్ ఇట్ స్ట్రాంగర్ అండ్ మోర్ రెసిస్టెంట్ టు ఇంపాక్ట్. సో హీట్ ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే మెటల్ ని మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ రెసిస్టెన్స్ ఉండేటట్టు చేస్తుందండి. సో ఆల్ హీటింగ్ ప్రాసెస్ ఆర్ సిమిలర్ బికాస్ దే కెన్ ఇన్వాల్వ్ ద heating and cooling of the metals. However, there is a difference in the methods, but such heating temperatures, cooling rates, and quenching media requires to achieve the desired properties. సో ఇక్కడ మన హీట్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రాసెస్ మాక్సిమం అన్ని హీట్ ట్రీట్మెంట్స్ అనేవి సేమ్ గా ఉంటాయండి. హీటింగ్ అండ్ కూలింగ్ చేసుకుంటాము కానీ డిఫరెంట్ మెథడ్స్ అనేవి డిఫరెంట్ టెంపరేచర్స్, కూలింగ్ రేట్స్ ని బేస్ చేసుకొని క్వెంచింగ్ మీడియా ద్వారా మనకి డిఫరెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ ని మనం వేరీ చేసుకుంటున్నాం.
సో ద మెటల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫెర్రస్ అంటే ఫెర్రస్ వచ్చేటప్పటికి ఐరన్ కంటెంట్ మెటల్స్ లో ఐరన్ కంటెంట్ ఉంటే ఫెర్రస్ మెటల్స్ అంటాము. ఐరన్ కంటెంట్ లేకపోతే నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఫెర్రస్ మెటల్స్ ని యూస్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఎనిలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్ అండ్ టెంపరింగ్. సో ఈ 4 మెథడ్స్ ని యూస్ చేసుకొని మనకి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో మోస్ట్ ఆఫ్ ద నాన్ ఫెర్రస్ మెథడ్స్ కెన్ బి ఎనిల్డ్ బట్ నెవర్ టెంపర్డ్, నార్మలైజ్డ్ ఆర్ కేస్ హార్డెన్. సో ఫెర్రస్ మెథడ్ కి వచ్చేటప్పటికి 4 మెథడ్స్ ఉన్నాయండి. నాన్ ఫెర్రస్ మెథడ్ లో వచ్చేటప్పటికి ఓన్లీ ఎనిలింగ్ ప్రాసెస్ యూస్ చేస్తాము. టెంపర్డ్ మెథడ్, నార్మలైజింగ్ ఆర్ కేస్ హార్డనింగ్ అనేది యూస్ చేయమండి. సో ఇలా మనం ఫర్నెస్ ని మనం ప్రాపర్ సైజ్ లోకి టెంపరేచర్స్ ని కంట్రోల్ చేసుకునేటట్టు మనం డిజైన్ చేసుకుంటామండి. నెక్స్ట్, the furnace atmosphere itself affects the conditions of the metal being heat treated. So furnace అనేది అట్మాస్ఫియర్ లో అట్మాస్ఫియరిక్ టెంపరేచర్స్ ని అండ్ హై హీటింగ్ టెంపరేచర్స్ ఉన్నా కూడా రీచ్ అయ్యేటట్టు మనం డిజైన్ చేసుకోవాలండి. సో the atmosphere consists of gases in the furnace heating chamber that circulated and surround the metal being heated. సో ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ లో వేరియస్ గ్యాసెస్ అనేది హీటింగ్ ఛాంబర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అండ్ సర్క్యులేట్ ద మెటల్ బీయింగ్ హీటెడ్. సో ఫర్నెస్ ని అంటే కంబషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఫర్నెస్ అనేది హీట్ అవుతుంది. సో హీట్ అవుతున్నప్పుడు గ్యాసెస్ అనేవి డిఫరెంట్ గా సర్క్యులేట్ మోషన్స్ లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ హీట్ ని కూడా బేర్ చేసుకునేటట్టు మనం ఫర్నెస్ ని డిజైన్ చేసుకోవాలండి. సో ఇన్ అన్ ఎలక్ట్రికల్ ఫర్నెస్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఐదర్ ఎయిర్ ఆర్ ఏ కంట్రోల్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ని యూజ్ చేసుకుంటే మనకి అట్మాస్ఫియర్, ఎయిర్ ఆర్ కంట్రోల్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్. సో మనం ఫెర్రస్ మెటల్స్ ని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి హీటింగ్ మెథడ్స్ 4 మెథడ్స్ అనుకున్నాం కదండి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఎనిలింగ్. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనిలింగ్ ఈజ్ ద ఆపోజిట్ టు హార్డనింగ్. సో ఎనిలింగ్ మెథడ్ ఏంటంటే హార్డనింగ్ కి ఆపోజిట్ గా ఉంటుందండి. సో ద ఎనిల్ మెటల్స్ టు రిలీవ్ ద ఇంటర్నల్ స్ట్రెసెస్, సాఫ్టెన్ దెమ్, మేక్ దెమ్ మోర్ డక్టైల్ అండ్ రిఫైన్ దేర్ గ్రెయిన్ స్ట్రక్చర్స్. సో ఎనిల్ మెటల్స్ లో మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ స్ట్రెసెస్ ని రివీల్ చేస్తాము. సో మెటల్ అనేది సాఫ్ట్ అవుతుంది అండ్ మోర్ డక్టైల్ అండ్ రిఫైన్ దేర్ గ్రెయిన్ స్ట్రక్చర్స్. The process includes all 3 stages of the heat treatment already covered, but the cooling method will depend upon the metal and desired properties. సో ఈ ప్రాసెస్ లో మనం మెటల్ ని స్పెసిఫిక్ అంటే 3 స్టేజెస్ ఉన్నాయి కదండి. సో ఆ 3 స్టేజెస్ ని మొత్తం కవర్ చేసుకొని అంటే ఫస్ట్ ఏం చేస్తాము, హీట్ చేసుకుంటాము, సోకింగ్ చేసుకుంటాము, కూల్ చేసుకుంటాం. సో ఈ 3 మెథడ్స్ అయిన తర్వాత కూలింగ్ మెథడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే డిపెండ్స్ అపాన్ ద మెటల్ అండ్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఉంటుందండి. Next one is normalizing. The intent of normalizing is to remove internal stresses that may be induced by the heat treating, welding, casting, forging, forming or machining. సో ఇక్కడ నార్మలైజింగ్ మెథడ్ లో మనకి ఇంటర్నల్ స్ట్రెసెస్ ని రిమూవ్ చేయడం కోసం మనం యూజ్ చేసిన మెథడ్స్ ఏమిటి అంటే హీట్ ట్రీటింగ్, వెల్డింగ్ ప్రాసెస్, కాస్టింగ్, ఫోర్జింగ్, ఫార్మింగ్ ఆర్ మెషినింగ్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తామండి. Next, uncontrolled stresses leads to the metal failure. So therefore normalizing steel before hardening is to ensure maximum results. So మనం ఇలా డిఫరెంట్ మెథడ్స్ ని యూజ్ చేసుకొని ఇంటర్నల్ స్ట్రెసెస్ ని మనం రిమూవ్ చేసుకోవడం వల్ల స్ట్రెసెస్ అనేది అన్కంట్రోల్ అయ్యి మెటల్ అనేది ఫెయిల్యూర్ అవుతుందండి. సో therefore normalizing steel before hardening can be used. సో మెటల్ ని ఏం చేస్తామంటే నార్మలైజింగ్ చేసుకోవడం వల్ల మాక్సిమం రిజల్ట్స్ అనేది అక్కర్ అవుతాయండి. సో నార్మలైజింగ్ అప్లైస్ టు ఫెర్రస్ మెటల్స్ ఓన్లీ. సో నార్మలైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫెర్రస్ మెటల్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుందండి. అండ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద ఎనిలింగ్. ద మెటల్ ఈస్ హీటెడ్ టు ఏ హై టెంపరేచర్ బట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫర్నెస్ ఫర్ ద ఎయిర్ కూలింగ్. సో నార్మలైజింగ్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే అండి మెటల్ ని హీట్ చేసుకుంటాం హై టెంపరేచర్స్ వరకు హీట్ చేసుకొని అండ్ ఫర్నెస్ లో ఉన్న ఎయిర్ కూలింగ్ మొత్తాన్ని రిమూవ్ చేసుకుంటాం. సో లోయర్ కార్బన్ స్టీల్స్ డు నాట్ యూజువల్లీ రిక్వైర్స్ నార్మలైజింగ్ బట్ దే కెన్ బి నార్మలైజ్డ్, నో హార్మ్ఫుల్ ఎఫెక్ట్ రిజల్ట్స్. సో లో కార్బన్ స్టీల్స్ అనేవి నార్మలైజింగ్ మెథడ్స్ అనేవి రిక్వైర్డ్ అవసరం లేదండి. సో నార్మలైజింగ్ అనేది అక్కర్ అయితే హార్మ్లెస్ ఎఫెక్ట్ అనేది అక్కర్ అవుతుంది. కాస్టింగ్ ఆర్ యూజువల్లీ ఎనల్డ్ rather than the normalized.
However, some casting requires the normalizing heat treatment. Next method is hardening. So the purpose of hardening is not only to harden the steel as the name implies, but it also increases the strength. సో మనకి హార్డనింగ్ లో ఏం చేస్తామంటే మనకి మెటల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. However, therefore, there is a trade-off. While a hardening heat treatment does increase the hardness and strength of the steel, and it also makes itself more less ductile, and brittleness increases as hardness increases. సో ఇక్కడ మనకి హార్డనింగ్ మెథడ్ లో వచ్చేటప్పటికి మనకి మెటల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది స్టీల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది హార్డన్ అండ్ ఇంక్రీజ్ అవుతుందండి. సో దానివల్ల మనకి లెస్ డక్టైల్ అండ్ బ్రిటిల్నెస్ ఇంక్రీజెస్ అండి. హార్డ్నెస్ వల్ల బ్రిటిల్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టు రిమూవ్ సమ్ ఆఫ్ ద బ్రిటిల్నెస్ వీ హ్యావ్ టు టెంపర్ ద స్టీల్ ఆఫ్టర్ ద హార్డనింగ్. సో మనకి బ్రిటిల్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో బ్రిటిల్నెస్ ని మనం రెడ్యూస్ చేసుకోవడం కోసం టెంపరింగ్ ద స్టీల్ ఆఫ్టర్ ద హార్డనింగ్ అనేది చేస్తామండి. సో మెనీ నాన్ ఫెర్రస్ మెటల్స్ కెన్ బి యూజ్డ్ బి హార్డెన్ అండ్ దేర్ స్ట్రెంగ్త్ బి ఇంక్రీజ్డ్ బై కంట్రోలింగ్ ద హీట్స్ అండ్ ర్యాపిడ్ కంట్రోలింగ్. But for non-ferrous metals, the same process is called as a heat treatment rather than the hardening. So మనం నాన్ ఫెర్రస్ మెటల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎనలింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం అన్నాం కదండి. సో నాన్ ఫెర్రస్ మెటల్స్ లో మనకి హార్డనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం కంట్రోలింగ్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటామంటే హీటింగ్ అండ్ ర్యాపిడ్ కూలింగ్ అనేది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఈ ప్రాసెస్ ని హీట్ ట్రీట్మెంట్ రాదర్ దాన్ హార్డనింగ్ అనేసి అంటామండి నాన్ ఫెర్రస్ మెటల్ అయితే. సో టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్స్ లో మనకి లో కార్బన్స్ అండ్ ఫ్యూ ఐరన్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ప్యూర్ ఐరన్, రాత్ ఐరన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ లో కార్బన్ స్టీల్స్ వెరీ లిటిల్ హార్డనింగ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ ఐరన్స్ కి వెరీ హార్డనింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా లెస్ గా ఉంటాయండి. డిఫికల్ట్ టు హార్డెన్ బై హీట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ కాస్ట్ ఐరన్ యూజ్ చేసుకుంటే లిమిటెడ్ కెపాసిటీ ఫర్ ద హార్డనింగ్. అదే మనకి కాస్ట్ ఐరన్ లో మనకి ర్యాపిడ్ కూలింగ్ అండ్ కూలింగ్ ర్యాపిడ్లీ అండ్ కూలింగ్ స్లోలీ ఉంటాయండి. సో కూల్ స్లోలీ వచ్చేటప్పటికి ఇట్ పర్ఫార్మ్స్ వైట్ ఐరన్ హార్డ్ అండ్ బ్రిటిల్. ఓకే, సో కూల్ స్లోలీ వచ్చేటప్పటికి ఇట్ ఫార్మ్స్ గ్రే ఐరన్. ద గ్రే ఐరన్ ఈస్ వెరీ సాఫ్ట్ బట్ బ్రిటిల్ అండర్ ఇంపాక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేటప్పటికి ప్లెయిన్ కార్బన్ స్టీల్ యూజ్ చేసుకుంటే మాక్సిమం హార్డ్నెస్ అనేది ఉంటుందండి. మాక్సిమం హార్డ్నెస్ డిపెండ్స్ ఆన్ ద ఎంటైర్లీ కార్బన్ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో hardening ability increases as the carbon content increases to a maximum of 0.8% of carbon. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి హార్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మాక్సిమం హార్డ్నెస్ అనేది ఉంటుందని ప్లెయిన్ కార్బన్ లో. సో హార్డ్నెస్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ కార్బన్ అనేది 80% ఉంటే ఎబిలిటీ ఆఫ్ హార్డనింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. So increases carbon content beyond 0.8% increases the wear resistance but not the hardness. So carbon content అనేది 80% కంటే ఎక్కువగా ఉంటే wear of resistance అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బట్ నాట్ ద హార్డ్నెస్ అనేది సేమ్ గానే ఉంటుంది, వేరింగ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందండి. సో increases wearing resistance is due to the formation of the hard cementile. Next method is tempering. So after hardening by either case or flame, steel is often harder than the needed and too brittle for more practical uses, containing severe internal stresses that they were set during the rapid cooling of the process. So hardening అనేది మనకి in cases of frame steel లో యూజ్ చేసుకొని టూ బ్రిటిల్ అనేది మాక్సిమం ప్రాక్టికల్ ప్రాసిబుల్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేది మాక్సిమం ర్యాపిడ్ కూలింగ్ వల్ల మనకి ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయండి. సో ఫాలోయింగ్ హార్డనింగ్ we must need to temper the steel to relieve the internal stresses and reduces the brittleness tempering consists of. So hardening process అనేది చేస్తున్నప్పుడు టెంపరింగ్ ఆఫ్ ద స్టీల్ అనేది ఇంటర్నల్ స్ట్రెసెస్ ని రిలీవ్ చేస్తుంది. సో దానివల్ల బ్రిటిల్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో టెంపరింగ్ కన్సిస్ట్ ఆఫ్ టెంపరింగ్ చేయడానికి మనకి యూజ్ చేసిన మెథడ్స్ ఏమిటంటే హీటింగ్ ద స్టీల్ టు ఏ స్పెసిఫిక్ టెంపరేచర్. సో ఫస్ట్ మనం స్టీల్ ని స్పెసిఫిక్ టెంపరేచర్ వరకు హీట్ చేసుకుంటాం. సో మాక్సిమం టెంపరేచర్ ఎంత వరకు అంటే బిలో ద హార్డనింగ్ టెంపరేచర్ వరకు హీట్ చేసుకుంటాం. నెక్స్ట్ హోల్డింగ్ హీట్ at any temperature for the required length of the time.
నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ టెంపరేచర్ ని హీట్ చేసిన తర్వాత రిక్వైర్డ్ లెంత్ వచ్చేంత వరకు మనం హోల్డ్ చేసుకుంటామండి. నెక్స్ట్ కూలింగ్ ఇట్ యూజువల్లీ ఇన్ స్టిల్ ఎయిర్. నెక్స్ట్ రిక్వైర్డ్ లెంత్ వచ్చిన తర్వాత దాన్ని మనం అట్మాస్ఫియరిక్ ఎయిర్ ని యూజ్ చేసుకొని కూల్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద టెంపరింగ్. సో నెక్స్ట్ క్వెంచింగ్. మనం యాష్ అనేది మనకి రిమూవ్ చేసుకోవడం కోసం చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనుకున్నాం కదండి. సో యాష్ ని మనకి రెడ్యూస్ చేసుకోవడం కోసం క్వెంచింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం అన్నాం. సో క్వెంచింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ సైజ్ ఆఫ్ ద పార్ట్. ఓకే, సో ద మాస్ ఆఫ్ ద పార్ట్ విల్ ఎఫెక్ట్ ద quenching. The greater the mass, the greater the time required for complete cooling. సో పార్టికల్ సైజ్ అనేది చాలా లార్జ్ గా ఉంటే మనకి చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది కావాలండి కూల్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద పార్ట్స్ మే బి ఆఫ్ స్మాల్ సైజెస్ బట్ దోస్ కంటైనింగ్ హోల్స్ ఆర్ recluses cool more rapidly than the other sub objects. సో కాన్ఫిగరేషన్ ఆఫ్ ద పార్ట్స్ అనేవి మనకి సేమ్ సైజెస్ లో ఉండడం వల్ల హోల్స్ అండ్ రెక్లూసెస్ తో హోల్స్ ఉండడం వల్ల దాన్ని మనం కూల్ చేసుకుంటాం దాన్ ర్యాపిడ్ దాన్ ద సాలిడ్ ఆబ్జెక్ట్స్ కన్నా. నెక్స్ట్ కాంపోజిషన్స్ ఆఫ్ ద పార్ట్. ద కాంపోజిషన్ ఆఫ్ ద మెటల్ విల్ డిటర్మైన్ ద మాక్సిమం కూలింగ్ రేట్ పాసిబుల్ వితౌట్ ద డేంజర్ ఆఫ్ క్రాకింగ్ ఆర్ ర్యాపింగ్. సో కాంపోజిషన్స్ ఆఫ్ ద మెటల్ మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే మాక్సిమం కూలింగ్ రేట్ పాసిబుల్ అయిన తర్వాత డేంజర్ ఆఫ్ క్రాకింగ్స్ అండ్ ర్యాపింగ్స్ అనేవి రెడ్యూస్ అయ్యేంత వరకు మన కాంపోజిషన్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద పార్ట్. డిఫరెంట్ స్టీల్స్ అండ్ స్టీల్ alloys requires a wide range of temperatures for the heat treatment. సో డిఫరెంట్ స్టీల్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ప్యూర్ కార్బన్, పిగ్ ఐరన్స్ అవి యూజ్ చేస్తామన్నాం కదా. సో డిఫరెంట్ స్టీల్స్ అండ్ స్టీల్ alloys అనేది డిఫరెంట్ టెంపరేచర్స్ వరకు మనం హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. నెక్స్ట్ ఫైనల్ ప్రాపర్టీస్ డిసైడ్. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీడియం ని కూల్ చేసుకోవడం కోసం మెటల్ ని మనం రిజల్ట్స్ అనేది ఎంత వరకు కావాలంటే అంతవరకు మనం ఫైనల్ ప్రాపర్టీస్ వచ్చేంత వరకు డిసైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వెంచింగ్. క్వెంచింగ్ వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ క్వెంచింగ్స్ ఉన్నాయండి, లిక్విడ్ క్వెంచింగ్ అండ్ డ్రై క్వెంచింగ్. ఓకేనండి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ లిక్విడ్ క్వెంచింగ్. లిక్విడ్ క్వెంచింగ్ లో అగైన్ 2 మెథడ్స్ అండి, స్టిల్ బాతింగ్ అండ్ ఫ్లష్ క్వెంచింగ్. సో స్టిల్ బాతింగ్ లో ఏం చేస్తామంటే మెటల్ ని మనం ఒక లిక్విడ్ ట్యాంక్ తీసుకొని ఆ లిక్విడ్ ట్యాంక్ లో మనకి లిక్విడ్ ని యూజ్ చేసుకొని హాట్ మెటల్ ని కూల్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఫ్లష్ క్వెంచింగ్. సో ఫ్లష్ క్వెంచింగ్ లో మనం లిక్విడ్ ని స్ప్రే చేసుకుంటాం సర్ఫేస్ మీద. సో అలా సర్ఫేస్ మీద స్ప్రే చేసుకోవడం వల్ల యూనిఫామ్ కూలింగ్ అనేది అక్కర్ అవుతుంది. సో యూనిఫామ్ కూలింగ్ అక్కర్ అయిన తర్వాత ఆర్డినరీ మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం యూనిఫామ్ క్వెంచింగ్, దాని వల్ల మనకి టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతుందండి. సో ఇలా లిక్విడ్స్ ని స్ప్రే చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసే లిక్విడ్స్ వాటర్, బ్రెయిన్ సొల్యూషన్స్ అనేవి వాటర్, ఆయిల్, బ్రెయిన్ సొల్యూషన్స్ యూజ్ చేస్తామండి. దాంట్లో ఫస్ట్ వన్ వాటర్ యూజ్ చేస్తే యూజ్ ఆఫ్ వాటర్ టు క్వెంచ్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ స్టీల్స్. సో వాటర్ ని సమ్ ఫార్మ్స్ ఆఫ్ స్టీల్స్ కి మాత్రమే యూజ్ చేస్తారు, బట్ వాటర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద టూల్ స్టీల్ ఆర్ ఎనీ అదర్ alloys. So water absorbs a large quantity of the atmospheric gases and will have the tendency to form the bubbles on the metal surface when you quench a hot piece. So water ఏం చేస్తుందంటే లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ ని తీసుకొని బబుల్ ఫార్మేషన్ ద్వారా మనకి క్వెంచింగ్ ఆఫ్ హాట్ పీసెస్ ని కూల్ చేస్తుందండి. నెక్స్ట్ ఈ బబుల్స్ అన్ని మనకి ఒక చోట దిస్ బబుల్స్ కలెక్ట్ ఇన్ హోల్స్ ఆర్ recluses causing the soft spots that leads to the cracking or the wraps. సో ఈ బబుల్స్ అన్ని ఒక చోట కలెక్ట్ అవ్వడం వల్ల ఒక సాఫ్ట్ స్పాట్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని వల్ల క్రాకింగ్ ఆర్ వ్రాపింగ్ అనేది అక్కర్ అవుతుందండి. సో ఫర్ ఎనీ గివెన్ పార్ట్ ఆఫ్ ట్రీటెడ్ ద క్వెంచింగ్ ట్యాక్స్ మట్ కన్స్టెంట్స్ ఆఫ్ large enough hold to the part to be treated, adequate circulation and temperature control. Water treatment should not exceed 65 degrees Fahrenheit. నెక్స్ట్ బ్రైన్ సొల్యూషన్ అన్నాం కదండి. సో బ్రైన్ సొల్యూషన్ లో యూజ్ చేసుకునేది కామన్ రాక్ సాల్ట్ ని యూజ్ చేసుకుంటే, మనం వాటర్ లో రాక్ సాల్ట్ ని యూజ్ చేసుకుంటే దాన్ని బ్రైన్ సొల్యూషన్ అంటాం. సో రాక్ సాల్ట్ వచ్చేటప్పటికి సోడియం NaCl తీసుకుంటామండి. సో బ్రెయిన్ సొల్యూషన్ లో 7 to 10% ఆఫ్ సాల్ట్ బై వెయిట్ ఉంటుంది అండ్ 3 pounds ఆఫ్ సాల్ట్ అనేది ఫర్ ఈచ్ గ్యాలన్ ఆఫ్ వాటర్ అనేది కన్సిడర్ అవుతుంది. సో ఈ బ్రెయిన్ సొల్యూషన్ ని యూజ్ చేయడం వల్ల వాటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ లో క్రాకింగ్ అనేది ఉంటుంది కదండి. సో క్రాకింగ్ ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం బ్రెయిన్ వాటర్ అనేది యూజ్ చేస్తాం అప్ టు ద టెంపరేచర్ ఆఫ్ 65 degree Fahrenheit to 100 degree Fahrenheit. నెక్స్ట్ ఆయిల్ ని యూజ్ చేసుకొని క్వెంచింగ్ చేయడం వల్ల ఆయిల్ అనేది హై స్పీడ్ గా ఆయిల్ హార్డ్నెస్ ద స్టీల్స్ అండి. సో ప్రాక్టికల్ గా ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్స్ అనేది మనకి యాక్సెప్ట్ చేస్తుంది.
సో సమ్ ఆఫ్ ద ఆయిల్స్ ఆర్ యానిమల్ ఆయిల్స్, ఫిష్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్, మినరల్ ఆయిల్స్ అనేది యూజ్ చేస్తాం. ఆయిల్స్, ఈ ఆయిల్ ని టెంపరేచర్ రేంజెస్ ఆఫ్ 80 degrees to 150 degree ఫారెన్ హీట్ వరకు యూజ్ చేస్తామండి. నెక్స్ట్ డ్రై క్వెంచింగ్ అన్నాం కదండి. సో డ్రై క్వెంచింగ్ వచ్చేటప్పటికి మెటీరియల్స్ ని, డ్రై క్వెంచింగ్ లో మెటీరియల్స్ ని లిక్విడ్స్ యూజ్ చేసుకోకుండా మనం స్లోగా కూలింగ్ ప్రాసెస్ రేట్ అనేది తీసుకురావడం కోసం డ్రై క్వెంచింగ్ ని యూజ్ చేస్తాం. సో స్లోగా కూలింగ్ ప్రాసెస్ రిక్వైర్డ్ రేట్ రావడం కోసం మనం ఎయిర్ ఆర్ సాలిడ్స్ యూజ్ చేస్తామండి. దాంట్లో ఎయిర్ వచ్చి ఫస్ట్ వన్ ఎయిర్ అండి. ఎయిర్ ని క్వెంచింగ్ ప్రాసెస్ చేయడం వల్ల హైలీ అలర్డ్ స్టీల్స్ కి యూజ్ చేస్తాము. సో ఈచ్ పార్ట్ ఆఫ్ ద టూల్ అనేది సూటబుల్ ర్యాక్ అండ్ రీచ్ ఆల్ సెక్షన్ ఆఫ్ ద పీస్. అంటే ఎయిర్ ని యూజ్ చేయడం వల్ల యూనిఫామ్ గా ఈ సెక్షన్ ఆఫ్ పీస్ అనేది మనకి కూల్ అవుతుందండి. నెక్స్ట్ స్టీల్స్, సాలిడ్స్ అండి. సాలిడ్స్ ని యూజ్ చేసుకొని మనం కూల్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్న సాలిడ్స్ వచ్చేటప్పటికి క్యాస్ట్ ఐరన్, చిప్స్, లైమ్ శాండ్ అండ్ యాషెస్ ని యూజ్ చేసుకొని క్వెంచింగ్ ప్రాసెస్ చేస్తామండి. సో జనరల్ గా ఇక్కడ రేట్ ఆఫ్ కూలింగ్ ప్రాసెస్ అనేది సాలిడ్స్ లో చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు లిక్విడ్స్ అండ్ ఎయిర్ అండి. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి క్యాస్ట్ ఐరన్ అనేది ఒక లైమ్ బాక్స్ లో పెట్టిన తర్వాత వెల్డింగ్ ప్రాసెస్ తర్వాత ఇట్ ప్రివెంట్స్ ద క్రాకింగ్ అండ్ వ్రాపింగ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో మేడం. మా సో ఇవాళ క్లాస్ అర్థమైందమ్మా. డ్రాట్స్ అండ్ హీట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఓకేనమ్మా. క్వెంచింగ్ ప్రాసెస్ అనేది మనకి యాష్ డిస్పోజల్ లో యూజ్ చేస్తా ఉన్నాం కదా. సో క్వెంచింగ్ ప్రాసెస్ ఏంటి, క్వెంచింగ్ మెథడ్స్ ఏంటి అనేది చూసాం. ఏమైనా డౌట్స్ ఏమున్నాయమ్మా? ఓకేనమ్మా, సెషన్ క్లోజ్ చేస్తున్నాను.